Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs. వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి వ్లాగ్స్ అండి. సో ఎప్పటిలాగా ఇయర్ 9 డేస్ కాదు కదా నవరాత్రి అనేది 11 డేస్ కాబట్టి ఈసారి ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇంట్లో జస్ట్ ఆ నవరాత్రి రోజు అలంకారానికి సంబంధించిన ప్రసాదాల వరకు చేసి పెట్టేవాళ్ళు మా మదర్ అయితే. బట్ ఇయర్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. సో ఆ డిఫరెంట్ ఏంటి అంటే ఎవ్రీడే అమ్మవారికి ఏ చీర అయితే కడతారో గుడిలో సో అదే చీర కలర్ మనం ఇంట్లో కడదామన్నది నా ప్లాన్ అనమాట. పెద్ద విగ్రహం ఏం కాదండి, జస్ట్ మన గుప్పెట్లో ఉన్నంత విగ్రహమే పెట్టుకోవాలంటారు కదా ఇంట్లో. సో అట్లాంటి విగ్రహం బ్రాస్ మెటీరియల్తో నేను మా మదర్ అయితే కొన్నాము. అసలు నేనైతే ఎవ్రీ డే బ్యాక్ డ్రాప్ కూడా వెనకాల ట్రెడిషనల్గా చేద్దాం అనుకున్నాను. బట్ అన్ని కలర్స్ చేంజ్ చేస్తుంటే డిఫరెన్స్ ఏమి ఉండదు కదా అని చెప్పి బ్యాక్ డ్రాప్ ఒకటే సెట్ చేసి ముందు అమ్మవారికి జస్ట్ చీర కలర్స్ మారిస్తే బాగుంటుందని చెప్పి ఇంకా ఎవ్రీడే చీరకైతే మా మదర్ ఇంట్లోనే హ్యాండ్ స్టిచ్చెడ్ చేశారండి. మిషన్ అయితే ఇంత పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, బట్ మిషన్ లేదు కానీ ఎలా అయినా చేయాలని చెప్పి అమ్మవారు ఎంతో ఇష్టంగా మా చేత అయితే చేయించుకున్నారు. ఆల్మోస్ట్ మాకు ఒక్కొక్కసారి 1 అవర్ అయితే పట్టింది. మొత్తం కూడా హ్యాండ్ స్టిచ్చెడే టైం అయితే తీసుకుందండి, కానీ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కనుక నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది లుక్ ఎలా వస్తుందా అని చెప్పి. నేను ఎవ్రీడే ఎవ్రీ నవరాత్రి లుక్ అనేది అయితే నా యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మీ ఇంట్లో ఈసారి నవరాత్రి ఎలా చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదా, ఒక అమ్మవారి విగ్రహానికి ఒక చీర అయితే రెడీ అయిందండి, ఒక కలర్కి సంబంధించిన చీర. అసలు నేను ఎవ్రీడే వ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను, బట్ కుదరట్లేదు. ప్లస్ ఎక్కువ టైం కూడా రావట్లేదు అనమాట. అందుకని నేను 2 డేస్ కలిపి వ్లాగ్ పెడదామని ప్రతి 2 డేస్ నవరాత్రులకి షూటింగ్ అయితే తీసి నేను బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో బాలత్రిపుర సుందరీదేవి అలంకారం మరియు గాయత్రీదేవి అలంకారం అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను డీటెయిల్డ్గా. ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఒక శారీ అయితే అయిపోయిందండి. నేను ఇట్లా మాట్లాడే లోపే మా మదర్ అయితే ఒక శారీ అయితే కుట్టేశారు. పైన ఇదొక చిన్న పైట కూడా పెట్టాలని చెప్పి చిన్నది ఇట్లా కుట్టారనమాట. మిషన్ ఉంది, అన్నీ అరగంటలో అయిపోయేవి. సో టైం అయితే పట్టింది కానీ చాలా బాగుంది. సో అట్లా ఇంకా కొన్ని చీరలు కూడా కుట్టేశారనమాట. టైం దొరికినప్పుడల్లా కుట్టేస్తున్నారు. సో ఇది ఇంకో టెక్నిక్. ఫస్ట్ క్లాత్ మీద మనం లూజ్ కుట్టేసుకొని ఒక దగ్గర గట్టిగా పట్టుకొని లాగితే ఈజీగా మనకి కుచ్చు అయితే వచ్చేస్తుంది. తర్వాత పైన కుట్టు గట్టిగా వేసుకుంటే కుచ్చులు కూడా రెడీ అయిపోతాయి. ఇదండి శారీ అప్డేట్స్ అయితే. ఇంకా ఇది వెనక బ్యాక్ డ్రాప్ అండి. చెప్పాను కదా అమ్మవారి వెనకాల ఏ రోజు ఆ రోజు కలర్ మీద ముగ్గేద్దామని చెప్పి. సో అదే అనమాట ఈ ముగ్గు. మా మదర్ చుక్కల ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారు. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇట్లా ట్రెడిషనల్గా ముగ్గులు అయితే వేస్తున్నారు కదా. సో అదే నేను చూపిస్తున్నాను. బట్ మేమైతే కాటన్ బ్లౌజ్ పీస్ మీద మేమైతే వేసామండి. జస్ట్ అమ్మవారి పటం వెనక వచ్చేలా అంత సైజు వరకే మేమైతే ముగ్గు వేసి పెయింట్ వేసి పెట్టామన్నమాట. సో అవుట్లుక్ మీరే చూసేయండి. ఇంకా సో నా సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి చుక్కల ముగ్గులు అంటే ఇష్టం, ఎంతమందికి వచ్చు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నాకైతే చుక్కల ముగ్గులు రావండి, జస్ట్ గీత ముగ్గులు అయితే వచ్చు. అంటే పద్మము, నెమలి అలాంటి ముగ్గులు అయితే వచ్చు, కానీ చుక్కల ముగ్గులు అయితే రావు. మా మదర్ అంటారు నేర్చుకో అని చెప్పి. చాలా ఈజీ అంటారు, బట్ నాకు ఎందుకో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఆ డాట్స్ అంతా మనం కలిపి గీతలు గీసుకోవడం అదంతా కూడా. అందుకే నేను చుక్కల ముగ్గులు పెద్ద ఇంట్రెస్ట్ చూపిను. అందుకే మా మదర్ చేత అయితే వేయించేస్తారనమాట.
ఫైనల్ లుక్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ ఫర్ నవరాత్రి అయితే చూసారు కదా. ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇది డే 1 నవరాత్రి డే అనమాట. సో చెప్పినట్టు బాల త్రిపుర సుందరి దేవి అలంకారం కదా. సో మార్నింగే మా మదర్ లేచి బయట ముగ్గు పెట్టేశారు అండ్ గడప కూడా పూజించారనమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో మెన్షన్ చేశాను కదండి, మా మదర్ ప్రసాదాలు చేస్తారు, నేను ఈలోపు వెనక డెకరేషన్ అంతా కూడా చేసేస్తానని చెప్పి అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద పీఠంలో పెట్టింది ఆల్రెడీ నేను వినాయక చవితి వ్లాగ్లో చూపెట్టాను కదా, అదే అనమాట పీఠం. వెనకాల డబల్ ప్లాస్టర్ వేసి ఆ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేశాను. ఇంకా కనకదుర్గమ్మ గుడి అమ్మవారి పటంని నేను అక్కడ పీఠం పైన పెట్టి ముందు లోటస్ అయితే పెట్టానండి. అది నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఇంకా పైన లోటస్ హ్యాంగింగ్స్ అయితే హ్యాంగ్ చేసేసాను. లుక్ చాలా బాగుంది. బట్ మెయిన్ పండుగకి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకా పీఠం పైన విగ్రహం పెట్టాలంటే క్లాత్ వేసి పైన బియ్యం అయితే పోయాలి కదండి. సో అందుకని మా మదర్ ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకొని బియ్యం అయితే వేస్తున్నారనమాట. తర్వాత అమ్మవారి విగ్రహం అయితే అక్కడ ప్లేస్ చేస్తారు. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి అనేది బాల త్రిపుర సుందరి దేవి కదా. సో అందుకని ఈసారి బాల త్రిపుర సుందరి దేవికి లేత గులాబీ చీర అయితే తెలిసింది. ఇంకా ఆ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే మేమైతే చీరలా కట్టాము. అటు ఇటు అమ్మవారికి ఏనుగులను అయితే ప్లేస్ చేసామండి. సో నేను తీసుకున్న లోటస్ పైన విగ్రహాన్ని అయితే అట్లా ప్లేస్ చేసాము. సో చెప్పాను కదా, గుప్పిట్లో ఉన్న విగ్రహాన్ని మనం అట్లా పెట్టుకోవాలన్నారని చెప్పి. సో అంతే సైజ్ విగ్రహాన్ని అయితే తీసుకొని ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసేసాను పటానికి ప్లస్ ఈ అమ్మవారికి. లుక్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దానిపైన నేను కూర్చున్న మాల చామంతి పూల రెక్కలతో సూతితో కూర్చానండి. మీలో ఎంతమంది ఇట్లా నవరాత్రులకి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారా, లేకపోతే నార్మల్గా పటానికి నార్మల్గా పూలు పెట్టి డెకరేట్ చేసి ఆ రోజు ప్రసాదాలు చేసి చేసుకుంటారు? నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా నేనైతే పూలు అయితే పెట్టేస్తున్నాను అమ్మవారికి. ఈలోపు మా మదర్ అయితే వచ్చి ప్రసాదాలన్నీ సెట్ చేసుకొని వస్తున్నారనమాట. మా ఇంటి బాల త్రిపుర సుందరి దేవి కోసం. బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, గానలోల జాలిమెల దారి చూపుమా, గానలోల జాలిమెల దారి చూపుమా, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి. సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి. సందేహముగా అందముగా తీర్పు మంటిని, సందేహముగా అందముగా తీర్పు మంటిని, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి. గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా. ఇంకా ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిందండి. సో ఆ రోజు ప్రసాదాలు అయితే పొంగల్, కట్టు పొంగల్ కదా. సో ఇంకా మా మదర్ వడపప్పు పానకం కూడా చేశారండి. సో ఎప్పుడు కామన్గా వడపప్పు పానకం అయితే చేస్తారు. దానికి అడిషనల్గా ఏవైతే ప్రసాదాలు ఉంటాయో అవి కూడా చేస్తారనమాట. సో ఫైనల్లీ పూజ అయితే డన్. ఇంకా మా పూజా విధానం ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఇంకా ఇక్కడ హారతి తీసుకొని దండం అయితే పెట్టుకుంటున్నానండి. సో నేను ఈ పాడిన పాట బాల త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఇంకా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి కూడా పూజ అయితే చేసేసాను. ముందైతే పైన దేవుళ్ళకి పూజ చేశాక తర్వాత అమ్మవారిని అయితే పెడతామండి మేము. సో ఫైనల్లీ ఆ రోజు పూజ అయితే చాలా పీస్ఫుల్గా, ఫస్ట్ డే అయినా చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది. బేసిక్గా ఫస్ట్ డే హడావిడిగా అవుతుందన్నమాట, అన్నీ సెటప్ చేసుకోవాలి కదా. కానీ ఆ రోజు చాలా ప్రశాంతంగా అయ్యింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. ఈ ఇయర్ నవరాత్రికి నేను వెనక పెట్టిన బ్యాక్గ్రౌండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైంకి వేరేలా అయితే ట్రై చేస్తాను. చాలామంది చాప మీద పెట్టి క్రియేటివ్గా డిజైన్ అయితే వేస్తున్నారు, బట్ ఇయర్ మాకు ఇది చేసాము. ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్, ఆ రోజు పింక్ కలర్ అని చెప్పాను కదా, ఇంకా పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రాక్ అనేది చాలా ఎక్కువ ఫ్రిల్స్ అయితే వచ్చిందండి దీనికి. అండ్ ఇంక ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర ఫుల్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇదే అన్నమాట డే 1 నవరాత్రి లుక్. ఇంకా డే 2కి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ డే లుక్ ఆఫ్ నవరాత్రి అండి. సో నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అయితే చెప్పట్లేదు ఇంకా ఇప్పటి నుంచి. క్లిప్స్లో చూస్తే అర్థమైంది కదా. సెకండ్ డే అయితే అమ్మవారికి జస్ట్ వేడి నీళ్ళతో అభిషేకం అయితే చేసి డ్రెస్ అయితే మార్చారు. ఆ రోజు గాయత్రీదేవి కాబట్టి ఆరెంజ్ కలర్ శారీ అని అయితే తెలిసింది. సో అందుకని ఆరెంజ్ కలర్ శారీని అమ్మవారికి అయితే కట్టారండి. ఇంకా చైన్స్ అన్నీ కూడా వేసేసి పూలతో డెకరేషన్ అయితే చేసేసారు. మా ఇంటి గాయత్రీదేవి అమ్మవారి అలంకరణ కోసం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంకా ఆ రోజైతే అమ్మవారికి పులిహోర, కొబ్బరన్నం, అల్లం గారెలు అనమాట. సో అందుకని అవి పెట్టారు. ఇంకా స్వీట్ ఏం లేదని చెప్పి మా మదర్ అయితే రవ్వ కేసరి చేశారండి. కామన్గా పాలు, అమ్మవారికి కొంచెం మంచినీళ్ళు అవన్నీ పెట్టారు. సో ఎవ్రీడే అయితే మా మదర్ ఎట్లయితే ప్రసాదాలు పెడతారో సేమ్ అదే ప్రసాదాలు పెడతారు. ఒక్కొక్క రోజు అమ్మవారికి ఓన్లీ స్వీట్ ప్రసాదాలే లేకపోతే హాట్ ప్రసాదాలే ఉంటాయి కదా. సో ఏవైతే లేవో అవి అందులో ఒక ప్రసాదం అయితే చేస్తారు. సో అలాగా ఈరోజు అన్ని హాట్ ప్రసాదాలు ఉన్నాయని చెప్పి స్వీట్ కింద రవ్వ కేసరి అయితే చేశారండి. ఇంకా డే 2 అలంకరణం అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నామండి. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఎవ్రీడే షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఎవరైతే చూస్తున్నారో నాకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ అమ్మవారికి హారతి ఇచ్చేసి మేమైతే నైవేద్యం తీసుకున్నాము కొంతసేపు అయినాక. మై డే 1 బాలత్రిపుర సుందరి అవతారం లుక్ అండ్ డే 2 గాయత్రీదేవి లుక్ ఇదనమాట. ఫుల్ డీటెయిల్డ్గా ఏమేం ప్రసాదాలు ఎలా రెడీ చేసాం అంతా కూడా చూపెట్టాను కదా. అండ్ ఇంకా ఇదైతే డే 2 ఇంట్లో ఉన్న పూజ మందిరంని ఇట్లా డెకరేట్ చేశానండి నేనైతే. ఎంతైనా పూజ మందిరం ఫుల్ పూలు పెడితేనే చాలా అందంగా చాలా కళగా అయితే ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం. మా ఇంటి దేవుడు మందిరంలో చిన్న కృష్ణుడు కూడా ఉన్నాడు. సో చిన్న కృష్ణుడు కూడా సేమ్ బట్టలు వేయడానికే ట్రై చేస్తున్నాము. సో ఇంకదండి మా వ్లాగ్. అండ్ ఇంక ఇక్కడ నా సెకండ్ డే అవుట్లుక్ అయితే కనుక ఆరెంజ్ కలర్ డ్రెస్ అని చెప్పాను కదా. నాకైతే ఈ డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఆ కాలర్ నెక్ దగ్గర డిజైన్ చూసే నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. సో ఎవ్రీడే మేమైతే పూజ చేస్తే టీవీలో భక్తి పాటలు అయితే పెట్టుకుంటాం. ఆ రోజు భక్తి పాటలు అవన్నీ కూడా. ఫైనల్లీ ఇదే అండి మా ఫస్ట్ 2 days ఆఫ్ నవరాత్రిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.